ఇది నా లేజీ థర్స్డే మార్నింగ్ రొటీన్ అనమాట. యూజువల్లీ థర్స్డే మార్నింగ్స్ లేట్గా నెమ్మదిగా వెళ్తాను హాస్పిటల్కి, ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట క్లినిక్. ఇషాన్ అయితే మార్నింగ్ 7:30కే వెళ్ళిపోతాడు స్కూల్కి. నేను ఇయాన్ మాత్రం లేట్గా వెళ్తాం అనమాట. నేను మెల్లిగా టైం తీసుకొని రెడీ అవుతాను థర్స్డేస్ మాత్రం, ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి. ఇయాన్ కూడా ఇవాళ లేట్గా లేచాడు దానికి తోడు. సో ఇద్దరం 10-10:30 అయినా ఇంకా ఇంట్లోనే ఉండే అనమాట. నేను రెడీ అయ్యి మెల్లిగా కిందికి వెళ్ళేసరికి సుమన్ ఇయాన్ డే కేర్ బ్యాగ్ అయితే రెడీ చేస్తుండే. వాడికి ఎన్ని స్నాక్స్ పెట్టినా ఏం తినకుండా వస్తున్నాడు, కానీ మళ్ళీ పెట్టకపోతే పెట్టని రోజే తింటాడేమో అనిపిస్తుంది. అందుకే తినకపోయినా బాక్సెస్ అయితే ప్యాక్ చేసి పంపిస్తాము. ఇయాన్ ఇక్కడ కొంతసేపు రేచిలక్కని చూస్తున్నాడు అనమాట. వాడికి ఎంత స్క్రీన్ అవాయిడ్ చేద్దామన్నా ఇద్దరం వర్కింగ్ ఉండి వితౌట్ హెల్ప్ చేసుకోవాలి అని అంటే కష్టం అయిపోతుంది. అందుకనే ఇంకా ఇద్దరికి ఒకవేళ స్క్రీన్ ఇచ్చినా కూడా పేరెంటల్ కంట్రోల్స్ తోటి ఏవో చూసే షోస్ మాత్రమే పెడతాను. అందులో ఇయాన్ ఇలా రేచిలక్కని కొంచెంసేపు చూస్తాడు నెమ్మదిగా కూర్చొని. ఆ టైంలో మేము మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. లొల్లి సరిపోలేదనిపించింది. వాడు అటు ఇటు నడిచినా కూడా దాన్ని పట్టుకొని నడుస్తున్నాడు. సుమన్ ఆఫీస్ అయితే 10కి స్టార్ట్ అవుతుంది. ఇంకా మమ్మల్ని అందుకే వెళ్ళండి జల్దీ అని చెప్పేసి పంపించేస్తుండే. మేము వెళ్తే ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు అని, ఎందుకంటే అప్పటికే 10 దాటిపోయింది. ఇంకా నేను ఇయాన్ని వాడి డే కేర్లో డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తున్నాడు, అలాగే కిస్ ఇచ్చి. ఇంకా సుమన్ అయితే నన్ను జాగ్రత్తగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళొద్దు అని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట బయట నిల్చొని. ఇయాన్ ఇప్పుడే మెల్లిమెల్లిగా డేకర్కి అయితే అలవాటు అవుతున్నాడు. ఇంతకుముందు అంత ఏడవట్లేదు, కాకపోతే ఇప్పటికీ హ్యాపీగా వెళ్తున్నట్టయితే అనిపించదు అనమాట. సో వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళినప్పుడల్లా బాధ అవుతుంటుంది, పాపం అనిపిస్తుంటుంది. అయ్యో హౌస్ వైఫ్ అయితే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఇంకేం చేస్తాం, ఆప్షన్ లేదు కదా. సో అలా అనుకుంటూ ఆలోచించుకుంటూ నేనైతే హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాను. ఈవినింగ్ 1 వెళ్ళి పిక్ చేసుకునే వరకు ఇంకా హాస్పిటల్లో బిజీగా అన్ని పనులు టకటక ఫినిష్ చేసేసుకోవాలి.